రౌతులపూడి మండలం బాలరామపురం గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమంలో ఎంటీ వరలక్ష్మి మాట్లాడుతూ రసాయనాలు వ్యవసాయం వద్దు, ప్రకృతి వ్యవసాయం వద్దు అని అవగాహన కల్పించి గతంలో 9 రకాల తర్వాత 18 రకాలు ఇప్పుడు 32 రకాలు ఎందుకు అంటే మనిషిలో 59 పోషకాలు ఎంత ముఖ్యమో భూమికి కూడా అంతే ముఖ్యమని చెప్పి మండలంలో చాలా మంది రైతులతో ఈ వ్యవసాయం చేయించడం జరుగుతుంది అని ఎప్పటికప్పుడు ఐసీఆర్పీలతో దగ్గర ఉంది ఆ పంటకి సంబంధించిన ఏమి కావాలో చెప్పడం జరిగింది. ఏవో గోపీనాథ్ మాట్లాడుతూ మండలంలో చాలా మంది రైతులకు అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయ ఆదర్శ రైతులకు సన్మానం చేసి మండలం మొత్తం ప్రకృతి వ్యవసాయంగా చేయాలా అనేది మా స్ఫూర్తి అని అన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతుల్ని మన దీని ద్వారా మన మిల్లెట్స్ అని చాలా రకాల వెజిటేబుల్స్ విత్తనాలు కానీ ఇవన్నీ కూడా అందుతుంది. ఈ సిబ్బంది ఎలా పనిచేస్తున్నారో మేము కూడా అసలు చేస్తామండి. కానీ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు బాగా వర్క్ చేయడం వల్ల ఇంత సిబ్బంది కూడా పెరిగింది. మీరు అందరూ అనుకోవచ్చు ప్రకృతి వ్యవసాయం ఈ జడ్బిఎన్ఎస్ దాంట్లో చాలా మంది సిబ్బంది ఉండడం అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఇంతమంది ఉండడానికి కారణం ఇక్కడ అంత డెవలప్ అవడం అండి. వీళ్ళు ఈ విధానాన్ని కోరుకుంటున్నామండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకొక విషయం చెప్పడం అంటే 2028 నాటికి ప్రతి గ్రామం తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి కొత్తగా ఒక 6 గ్రామాలు తీసుకోవడం జరిగిందండి. అదేంటంటే ఎన్నపట్నం ఒకటి, గజ్జెడిపాలెం ఒకటి, శృంగధార, తర్వాత వచ్చి గతంలో మనం 9 రకాలు వేసేవాళ్ళం అండి. తర్వాత 18 రకాలు వేయడం జరిగింది. ఇప్పుడు 32 రకాలు వేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఈ భూమిలో 32 రకాలు వేయడం వల్ల మనిషిలో పోషకాలు 59 పోషకాలు ఎంత ముఖ్యమో భూమికి కూడా అన్ని పోషకాలు కూడా ముఖ్యమేనండి. అంటే ఒకే పంట వేయడం వల్ల ఒకే పోషకం అందుతుంది, ఒకే బయోమాస్ జరుగుతుందండి. ఎందుకంటే 32 రకాలు వేయడం వల్ల 32 రకాల పోషకాలు జరుగుతాయి, 32 రకాల బయోమాస్ జరుగుతుందండి. ఎందుకంటే సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి, తేమ శాతం ఉంటుంది, భూమి సారవంతంగా ఉంటుంది, పంట నాణ్యతగా ఉంటుందండి. అంటే మేము ఇదే పండిస్తున్నాం కదండి, మరి మాకు గిట్టుబాటు ధర రావట్లేదు అనుకోవచ్చు. కానీ అదే ఇప్పుడు మన నారాయణరావు గారు 3200 మనం మామూలు ఆర్జాల కెమికల్ పండించింది 1800కు అమ్ముతున్నాము, ఇది 3200కు అమ్ముతున్నాము. ప్రతి ఊర్లోని గ్రూప్స్ చేయడం జరుగుతుందండి. అంటే ఎందుకంటే 4-5 గ్రూపులు చేయడం జరిగిందండి రైతులకి. అంటే 10 మంది రైతులకి ఒక గ్రూప్. నా పేరు వరలక్ష్మి అండి. రౌతులపూడి మండలం శంకవరి మండలంలో మాస్టర్ ట్రైన్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఈరోజు రౌతులపూడి మండలం బర్లంపురం గ్రామంలో ప్రకృతి వ్యవసాయం భాగంగా ఖరీఫ్ యాక్షన్ ప్లాన్గా భాగంగా గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ గ్రామ సభలోకి ప్రజాప్రతినిధులు, అలాగే మన రైతులు, మహిళా సంఘ సభ్యులు, అలాగే మన సిబ్బంది, అలాగే మన ఏఈఓ గారు, తర్వాత వచ్చి మన స్కూల్ పిల్లలు అందరూ కూడా రావడం జరిగిందండి. ఈ ఖరీఫ్ యాక్షన్లో భాగంగా 3 ఆదర్శ రైతులకు కూడా మనం సన్మానం చేయడం జరిగింది. ఈ కేఏపీ ఎందుకు చేయాలి అంటే ముందుగా ఖరీఫ్కి ముందుకు మనం ఒక ప్రణాళిక వేసుకోవాలి కాబట్టి ఆ ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ చేసిన ప్రతి డోర్ టు డోరు చేసేటప్పుడు ఎంతమంది అయితే రైతులు ఉన్నారో, ఎంతమందికి భూమి ఉంది, ఎంతమందికి భూమి లేదు, ఎంతమంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు, ఇంకా ఎంతమంది ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు రావాలనే ఉద్దేశంతో మనం ఖరీఫ్ ప్రణాళిక అనేది సిద్ధం చేయడం జరుగుతుంది. దీంట్లో ఇప్పుడు ముందుగా మనం PMDS ప్రీమాన్ డ్రై సోయింగ్ అనేది తొలకరి వర్షాలకు ముందు, ఋతుపవనాలకు ముందు వేయడం జరుగుతుంది. గతంలో మనం 9 రకాలు వేయడం జరిగింది, తర్వాత 18 రకాలు వేయడం జరిగింది. ఇప్పుడు 32 రకాలు వేస్తున్నాము. ఎందుకంటే 9 రకాలు వేస్తే 9 రకాల పోషకాలు వస్తాయి, 18 రకాలు వేస్తే 18 రకాల పోషకాలు వస్తాయి, 32 రకాలు వేస్తే 32 రకాల పోషకాలు వస్తాయి, 32 రకాల బయోమాస్ కూడా భూమిలో జరుగుతుంది. అలాగే మనిషిలో 59 పోషకాలు ఎంత అవసరమో భూమికి కూడా పోషకాలు అంతే అవసరం. కాబట్టి భూమిని ఎప్పుడు కూడా 365 రోజుల పంటలతో కప్పి ఉంచి, అలాగే ఎవరికైతే భూమి లేకుండా ఉన్నారో వాళ్ళ దగ్గర కిచెన్ గార్డెన్ 365 రోజులు ఉండేటట్లు ఏ గ్రేడ్ ATMలు కూడా వేసి వాళ్ళకి ఆదాయం తీసుకుని ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ గ్రామ సభలో చెప్పడం జరిగింది. అలాగే ర్యాలీ కూడా చేయడం జరిగిందండి. నేను వ్యవసాయ శాఖలో ఏఈఓగా పనిచేస్తున్నాను. నా పేరు గోపీనాథ్ అండి. ఈ జడ్బిఎన్ఎఫ్ ద్వారా ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ చేయడం మొదలు పెట్టడం జరిగిందండి. అలానే మన వ్యవసాయ శాఖ ద్వారా కూడా ఈ ఖరీఫ్ సీజన్కి ముందు
మా పచ్చిరొట్ట విత్తనాలు జీలుగా, జనుము, పిల్లి పెసలు కూడా అందజేయడం జరుగుతుందండి. దాన్ని కూడా రైతులందరూ సద్వినియోగం చేసుకొని అలాగే అంచెలంచెలుగా మన ప్రకృతి వ్యవసాయానికి రైతులు మారుతూ పాత పద్ధతులు అవలంబిస్తూ దిగుబడులు పొందుతూ మంచి ఆహారాన్ని, మంచి పంటని కూడా మన ప్రజలకు అందజేస్తారని కోరుకుంటున్నామండి. అలాగే ఈ మీటింగ్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలని ఉద్దేశంతో ఈ ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ చేయడం జరుగుతుంది. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, ఎందుకంటే 2028 నాటికి ప్రతి గ్రామము, ప్రతి వివో ప్రకృతి వ్యవసాయం గ్రామంగా మారాలనే ఉద్దేశంతో 2028 నాటికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామం ప్రకృతి వ్యవసాయం గ్రామంగా మారి మన రైతులందరూ ఆరోగ్యంగా ఉండి, భూమి ఆరోగ్యంగా ఉండి, భూమి సారవంతంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి రైతు ఆరోగ్యాన్ని కాపాడుకుని, భూమిని కాపాడుకునే ఉద్దేశంతో మరి ఇంతటి అవకాశం ఇచ్చి మీ అందరికీ